హే గాయ్స్, ఈరోజు మనం సాలిసిలిక్ యాసిడ్ 6% గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ సాలిసిలిక్ యాసిడ్ 6%. దీని ధర 100 రూపాయలు. ప్రతి 50 గ్రాముల ఆయింట్మెంట్కి దీనిని డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది ఒక ఎక్స్ఫోలియేట్, అంటే చనిపోయిన చర్మ కణాలను తీసేసి చర్మాన్ని మృదువుగా చేసేది. ఫలితంగా చర్మం ఆటోమేటిక్గా బ్రైట్నెస్గా మారిపోతుంది. వీటితో పాటు ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఈ క్రీమ్లో ఉన్నాయి కాబట్టి చర్మాన్ని రిపేర్ చేసి రీస్టోర్ చేయగలుగుతుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే, యాక్నే పింపుల్స్ తగ్గించడం కోసం మరియు వీటితో పాటు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మరియు పింపుల్ ప్రోన్స్ని తగ్గించడం కోసం కూడా ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఇంకా కార్న్ అండ్ వాట్స్ మరియు ఆయిల్ స్కిన్ తగ్గించడం కోసం, ఇంకా వీటితో పాటు మైల్డ్గా ఉండే మెలస్మాని తగ్గించడం కోసం, లైట్గా ఉండే డార్క్ స్పాట్స్ని తగ్గించడం కోసం, సోరియాసిస్ ట్రీట్మెంట్లో కూడా ఈ ఆయింట్మెంట్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఈ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు ఎరుపుదనం ఉండడం, వీటితో పాటు చర్మం పొలుసులుగా కూడా రాలడం. ఈ ఆయింట్మెంట్ని ఎవరెవరు ఉపయోగించకూడదంటే, ప్రెగ్నెంట్గా ఉన్న లేదా ఎగ్జిమా, ర్యాష్, ఇచ్చింగ్ లాంటి సమస్యలతో బాధపడుతున్నా దీనినైతే ఉపయోగించకూడదు. మరియు ఈ ఆయింట్మెంట్ని రెటినాల్ సిరమ్ మరియు విటమిన్ సి సిరమ్తో కలిపి అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు వీటిని వాడాలనుకున్నట్లయితే ఈ ఆయింట్మెంట్ రాసిన ఒక రోజు తర్వాత అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ ఆయింట్మెంట్ని ఈ సిరమ్స్తో కలిపి వాడితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దీనిని ఎలా ఎప్పుడు అప్లై చేయాలంటే, ఈ ఆయింట్మెంట్ని ఎక్కడైతే అప్లై చేద్దాం అనుకుంటామో ఆ ప్రదేశాన్ని సోప్ లేదా క్లెన్సర్తో వాష్ చేయవలసి ఉంటుంది. తర్వాత టవల్తో పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ని బఠానీ గింజంత పరిమాణంలో తీసుకొని సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసిన ప్లేస్లో బర్నింగ్ సెన్సేషన్, అంటే మంట మండినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ ఆయింట్మెంట్తో పాటు మాయిశ్చరైజర్ని కూడా కలిపి రాసుకోవచ్చు. లేదా 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆయింట్మెంట్ కేవలం నైట్ టైంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అందులోనూ మీరు నిద్రపోవడానికి 2 అవర్స్ ముందు మాత్రమే అప్లై చేయాలి. ఈ ఆయింట్మెంట్ నైట్ టైం అప్లై చేస్తాం కదా, మార్నింగ్ అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ని వారానికి ఎన్నిసార్లు అప్లై చేయవచ్చు అంటే, ఒకవేళ మీది ఆయిల్ స్కిన్ అయితే వారానికి దీనిని 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్టర్నేట్ డేలో అప్లై చేయాలన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక రోజు అప్లై చేసి 2వ రోజు బ్రేక్ ఇచ్చి 3వ రోజు మళ్ళీ అప్లై చేయడం, ఈ విధంగా 3 సార్లు అప్లై చేయాలన్నమాట. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే వారానికి 2 సార్లు, అంటే 3 రోజులకు ఒకసారి ఈ క్రీమ్ని అప్లై చేయాలన్నమాట. సాలిసిలిక్ యాసిడ్ 6% ఆయింట్మెంట్ని అయితే కొన్ని వారాల వరకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో సరైన రిజల్ట్ లేకపోతే మీరు 12%ని కూడా అప్లై చేసుకోవచ్చు. కొందరిలో ఈ ఆయింట్మెంట్ అనేది సూట్ అవ్వకపోవచ్చు, కాబట్టి దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ ఆయింట్మెంట్ని ఫేస్కి లేదా అదర్ ఏరియాస్లో కాకుండా మీ మెడకి కొంచెం రాసుకొని చూసుకోండి. ఆ ఏరియాలో రెడ్నెస్ కానీ లేదా ఇచ్చింగ్ కానీ ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ లేకపోతే మీరు ఫేస్ కానీ లేదా మీరు ఎక్కడ రాసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఈ ఆయింట్మెంట్ని అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిని అప్లై చేసిన తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ కనుక కళ్ళలో పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కడిగేయవలసి ఉంటుంది.